తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఏపీకి 5 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కర్నూలు, విశాఖ, అనకాపల్లి, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక విజయవాడలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్ష నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఏపీ సీఎం చంద్రబాబు వర్షాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. అర్రే తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఏపీకి 5 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కర్నూలు, విశాఖ, అనకాపల్లి, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక విజయవాడలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్ష నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఏపీ సీఎం చంద్రబాబు వర్షాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఇక వాతావరణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి. థ్యాంక్ యూ భార్గవి. ఏలూరు జిల్లాలో పెదవాగు ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోవడంతో ఏలూరుపాడు మండలాల్లోని 13 గ్రామాలకు పైగానే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఏలూరు జిల్లా ఏలేరుపాడు మండలంలో కుమ్మరిగూడెం, మేడేపల్లి, పుత్తూరు గ్రామాల్లో 200 ఇళ్లు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ 3 గ్రామాల్లో ప్రజలను అధికారులు స్పందించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వర్షాల కారణంగా రాత్రి అంతా కూడా అక్కడ కొన్ని ఏరియాలో అయితే కరెంటు కూడా స్తంభించిందని చెప్పవచ్చు. ఈ వరదలకు సంబంధించి ఎప్పటికప్పుడు యంత్రాంగం అప్రమత్తం చేసి సీఎం సూచనలు కూడా చూస్తున్నారు. ఏలూరు జలగంలో మన్యం గ్రామాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన రాకపోకలు బంద్ అయినాయి. ఈ రాకపోకలకు సంబంధించి బంగాళాఖాతంలో పడిన అల్పపీడనం కారణంగా ఏజెన్సీలో భారీగా వర్షాలు కూడా జరుగుతున్నాయి. ప్రజెంట్ కూడా ఇప్పుడు వర్షాలు కూడా ఎక్కువగానే కురుస్తున్నాయని చెప్పవచ్చు భార్గవి. ఎన్ని గ్రామాలు నీట మునిగే అవకాశం ఉంది? మరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? అంటే ఇప్పుడు ఏలూరుపాడు సంబంధించి అక్కడ రాకపోకలు అంటే ఇంచుమించు ఒక 20 గ్రామాల వరకు కూడా రాకపోకలు కంట్రాయింగ్ జరిగింది. అక్కడే దానికి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యే బాలరాజు ఉన్నారో అధికార యంత్రాంగంతో పాటు ఇప్పుడు నీట మునిగిన గ్రామాలన్నింటిలో కూడా అక్కడికి వెళ్ళడానికి భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏరియాకు సంబంధించి అంటే అక్కడ ఉన్న వాళ్ళకి మార్నింగ్ నుంచి కూడా అక్కడ గేదెలు కావచ్చు, అక్కడ పశువులు కావచ్చు, మొత్తం అన్నింటిలో కూడా వాటర్ లోనే ఉండటం వల్ల అక్కడ గ్రామాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు చేరేటట్లు అక్కడ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడే ప్రారంభిస్తున్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అక్కడ ఏరియాకు సంబంధించి మొత్తం అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరికి సంబంధించి ఆ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా రిలీజ్ చేశారు. పోలవరం
మొత్తం ఆ ఏరియాలో కూడా చాలా వరకు వరద నీరు స్టాగ్నెట్ అయ్యి ఉందని చెప్పవచ్చు. భార్గవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.